హలో గైస్, అడ్డం భీములు అయితే వస్తువుల్లో చూడండి. మిల్లర్ వచ్చి అడ్డం భీములు అయితే వస్తువుల్లో ఇప్పుడైతే చూడండి. ఇటువైపు అయితే మెట్లు వస్తాయి. ఈ అడ్డం భీములు అంతా బరంత అంతా అయిపోయింది. అందుకోసమే ఇప్పుడు అడ్డం ఈ సలాగలల్లి మళ్ళా అడ్డం భీములు వస్తువులు అన్నట్టు వేయాలి. ఇటుపక్క అయితే మొత్తం మొన్నదాకా బరంత నడిచింది మనకి. అందుకోసం అంతా అది మంచిగా చేయించినాం. ఇటుపక్క అయితే చూడండి, ట్రాక్టర్తో నడిచి బరంతికి నడిచి అందుకోసం అంతా గబ్బు గబ్బు ఎందుకు ఉన్న రకం కేయినం ఉండే. ఇదంతా బరంతితో అంతా లేపించినాం. ఇక అడ్డం భీములు ఓసుడైతే అయిపోయింది. ఇక చూడండి ఇప్పుడు ఎంత మంచిగా ఉందో. అడ్డం భీములు ఓసుడు అయిపోయినాక రేపు ఎల్లుండి ఇవి ఇప్పుతారు అడ్డం భీములు. ఎంత మంచిగా ఉండేది చూడండి. ఇక మధ్యలో ఇక ఇవన్నీ అన్ని ఒక మనకి రూమ్లో తిరిగి అర్థమవుతుంది. ఇక ఎక్కడ ఏమేమి రూమ్లు వస్తున్నాయి అడ్డం భీములు పోసినాక. ఇదంతా బరంతే, ఒక మీరుంది. ఇదంతా మంచిగా నేర్పియాలి. ఇదైతే మిల్లరు చూడండి. కింద ఉంది బోరు. ఇక్కడైతే మేస్త్రి అన్న అయితే మాట్లాడుతుండు మా నాన్నతోని. చూడండి మిల్లర్ అయితే చూడండి. ఇదంతా కంకర మళ్ళా పిల్లలకు కావాలి, అందుకోసం ఎక్కడ తెప్పించినాం. పిల్లలకు కావాలి మళ్ళీ ఇక కంకర అయితే వచ్చింది. ఇదంతా కంకర పిల్లలకు కావాలని వచ్చింది. అది ఇంతకుముందు కంకర బండి అయితే దిగబడ్డది. అందుకోసమే అంతా మా తవ్వంతా మంచిగా లేదు. అందుకోసమే చూడండి. మీరైతే కుక్కలో ఉన్నాయి. ఈ కుక్కలు ఎప్పుడు చూసినా కానీ మీదనే ఉంటాయో. ఇక్కడ ఒక కుక్క ఉంది. కుక్కలు ఇలా అంటున్నాయి గాయస్. అడ్డం భీములకైతే డబ్బులన్నీ ఇప్పేసిళ్ళు. అన్నీ చూడండి ఎట్లున్నాయో. ఎంత మంచిగా వచ్చినాయి అడ్డం భీములు అయితే. ఒకసారి చూడండి. కింద అయితే ఇటుక ఉంది, ఒడిసింది మొత్తం. అడ్డం భీములకే పోయింది సగం ఇటుకే. చూడండి ఇది బాత్రూము, ఇది బెడ్రూమ్ పెద్దది, ఇది కిచెన్, ఇది హాలు. చూడండి అంత డబ్బులన్నీ ఇప్పేసినవన్నీ బయటనే ఉన్నాయి. మిల్లర్స్ ఇంకా ఉంది.